హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అనేది డేటా టైప్స్ ఇన్ వెరిలాగ్. ఇది మనం చూసుకున్నట్టయితే ప్రతి కోడింగ్లో ఒక్కొక్క దానికి ఇద్దరు సి కానీ పైథాన్ కానీ ఎవ్రీ కోడింగ్ కూడా ఒక్కొక్క డేటా టైప్స్ అనేది ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డేటా టైప్స్ అబ్రివేషన్ అనేది ఇలాగ ఉంటుంది. ఎగ్జాంపుల్ డేటా టైప్స్ అనేది ఇంటిజర్, స్ట్రింగ్ అనుకుందాం. ఈ ఇంటిజర్ అనేది ఒక డేటా అనుకుంటాడు. ఈ ఇంటిజర్ ఏం చేస్తుంది, ఒక్కొక్క వాల్యుయేషన్ మాత్రమే స్టోర్, అయితే నెగిటివ్ అయినా ఆర్ పాజిటివ్ అయినా ఒక వాల్యుయేషన్ అనేది స్టోర్, ఇద్దరు 32 అయినా లేదా +32 సంథింగ్ ఈ వాల్యుయేషన్ మాత్రమే స్టోర్ చేయాలి. ఇది స్ట్రింగ్ని ఏదైనా ఏబిసిడీలు మాత్రం అలాంటి వాల్యుయేషన్ స్టోర్ చేయాలి. స్ట్రింగ్ అనేది ఏం చేస్తుంది, డేటాను స్టోర్ చేయాలి. అలాంటి డేటా అనుకోండి, స్ట్రింగ్ డేటా. సో ఇక్కడ వాల్యూ అనేది ఒక డేటా అనమాట. ఈ డేటాని మాత్రం ఈ స్ట్రింగ్లో స్టోర్ చేయగలం అనమాట. ఈ స్ట్రింగ్ అనేది నెంబర్స్ని స్టోర్ చేయలేదు, ఇంటిజర్ అనేది ఈ స్ట్రింగ్ని స్టోర్ చేయలేదు. సో ఈ విధంగా ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ అనేది ఉంటుంది అనమాట. అందులో మనం చూసుకున్నట్టయితే డేటా టైప్స్లో ఇన్ వెరిలాగ్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. దానికి ముందు తెలుసుకునే ముందు మనకి ప్రతి హార్డ్వేర్ సర్క్యూట్కి వచ్చినప్పుడు మాత్రం మనకి నాలుగు వాల్యూస్ అనేవి ఉంటాయి అనమాట. మనం ఇప్పటివరకు నేర్చుకుంది 0, 1 మాత్రమే నేర్చుకున్నాం. ఈ X, Z అనేది మనం నేర్చుకోలేదు, ఎందుకంటే మన కంప్లీట్గా ఒక హార్డ్వేర్కి వచ్చినప్పటికి ఈ 4 వాల్యూస్ అనేది అసైన్ అవుతాయి అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం నేర్చుకుంది లాజిక్ 0, లాజిక్ 1. హై ఇంపిడెన్స్ కానీ హై ఇంపిడెన్స్ కాదు, హై వాల్యూ కానీ లో వాల్యూ కానీ వచ్చినప్పుడు మనం లాజిక్ 0 కానీ లాజిక్ 1 అంటే లాజిక్ 0 నుండి లాజిక్ 1కి లేదా లాజిక్ 1 నుండి లాజిక్ 0కి మనం ఈ విధంగా గేట్స్ యూజ్ చేసామన్నమాట. ఇప్పుడు అన్నోన్ అనమాట. అన్నోన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఏదైనా సర్క్యూట్లో వాల్యూ అనేది ఇప్పుడు ఇనిషియల్గా సర్క్యూట్లో ఎంత వాల్యూ ఎంత ఉంటుందంటే ఏది చెప్పగలం, అందులో 0 అయినా ఉండొచ్చు, 1 అయినా ఉండదు. సో ఈ విధంగా అందులో 0 ఉందో తెలియదు, 1 ఉందో తెలియదు, ఆ వాల్యూని మనం తెలుసుకోవడానికి రిప్రజెంట్ చేయడానికి ఎక్స్ అనుకోండి. ఎక్స్ అంటే 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. మనం దీన్ని కేమ్యాప్లో మనం చూసుంటాం. ఎక్స్ అంటే ఏదో మనం దాన్ని 0 కింద కన్సిడర్ చేయొచ్చు లేదా 1 కింద అయినా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ హై ఇంపిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక కనెక్షన్కి కనెక్షన్ లేనప్పుడు అనమాట. అంటే ఎలా ఉంటుందంటే సపోజ్ 2 సర్క్యూట్లు ఉన్నాయి. ఈ 2 సర్క్యూట్ల మధ్యలో ఇక్కడ ఎంత ఉంటుందంటే హై ఇంపిడెన్స్ అనేది ఉంటుంది. ఈ మధ్యన మనం వాల్యూ తెలుసుకోవాలంటే హై ఇంపిడెన్స్ ఉంటుంది. సో ఈ వాల్యూస్ని మనం జెడ్ అని డిక్లేర్ చేసుకుంటున్నాం. సో అన్కనెక్టెడ్ సర్క్యూట్స్ అనమాట. రెండు సర్క్యూట్ల మధ్యన కనెక్షన్ అనేది అన్కనెక్టెడ్, దాని వాల్యూ అంటుంటుంది అంటే హై ఇంపిడెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు వెరిలాగ్ అనేది టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట. డేటా టైప్స్. సో అందులో ఒకటి నెట్, ఇంకోటి రిజిస్టర్ అనమాట. సో నెట్ అంటే ఏముంటుందంటే జస్ట్ వైర్ లాగా అనమాట. ఆల్ నెట్ డేటా టైప్స్ ఆర్ డిఫాల్ట్ ఈజ్ వైర్గానే యాక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెట్ ఏం చేస్తుంది, ఒక వాల్యూని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి జస్ట్ పాస్ చేయడం మాత్రమే. దాన్నే వైర్ అంటాం. వైర్ కింద మనం తీసుకుంటాం. సో దీస్ ఆర్ యూజ్డ్ కనెక్ట్ ద లాజిక్ గేట్స్. మన లాజిక్ గేట్స్ కనెక్ట్. సో ఇదొక లాజిక్ గేటు, ఇదొక లాజిక్. ఈ కనెక్షన్ చేయడానికి మనం కనెక్షన్ సర్క్యూట్ ఈ నెట్ డేటాస్ అనేవి యూజ్ చేస్తాం. ఇట్ డస్ నాట్ స్టోర్ ఎనీ వాల్యూ. వైర్లో మనం ఎటువంటి వాల్యూస్ని మాత్రం స్టోర్ చేయలేము, జస్ట్ పాస్ ద వాల్యూ. ఇక్కడ మనం చూస్తే ఎగ్జాంపుల్ వైర్ ఆఫ్ ఏ, ఇక్కడ ఏ ఇక్కడ నుండి ఒక బిట్ అనేది ఇక్కడికి ఆ ఒక బిట్ వెళ్తుంది అనమాట. ఇక్కడ అది 1 సింగిల్ బిట్ అనమాట. ఇది 3 బిట్ అనమాట. సో ఇక్కడున్న 3 బిట్లు ఇక్కడికి ఆ 3 బిట్ల ద్వారా పాస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఒక బిట్ మాత్రమే పాస్ అయింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టే 3 బిట్స్ పాస్ అయ్యి అనమాట. సో ఈ విధంగా అనేది బిట్స్ అనేవి మనం పాస్ చేస్తాం అనమాట. సో జస్ట్ వైర్లాగా యాక్ట్ చేస్తాం. నెక్స్ట్ రిజిస్టర్ అనమాట. రిజిస్టర్ అనేది ఏం చేస్తుంది, రిజిస్టర్ అంటే మెయిన్ అబ్రివేషన్ ఏంటి, గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈజ్ కాల్డ్ రిజిస్టర్. ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ ఒక్కొక్క బిట్ని మాత్రం స్టోర్ చేసాం. సో రిజిస్టర్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే స్టోర్ ద డేటా, ఒక్కొక్క డేటాని మనం స్టోర్ చేయడానికి. నెక్స్ట్ నెట్ డేటా. ఈ ఫస్ట్ నెట్ డేటాలో మళ్ళీ 4 రకాలు ఉంటాయి, రిజిస్టర్లో మళ్ళీ 4 రకాలు ఉంటాయి అనమాట. సో ఫస్ట్ నెట్ డేటా టైప్ అనమాట. నెట్ డేటాలో మళ్ళీ వ్యాండ్, వారు, ట్రైరెగ్ అనేది ఇలా 4 ఉంటాయి అనమాట. సో వ్యాండ్ అంటే ఏంటి, వార్ అంటే ఏంటంటే వ్యాండ్ అంటే రెండు కనెక్షన్ల మధ్యన 2 సర్క్యూట్ల మధ్యన ఎండ్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. వార్ అంటే ఆ 2 సర్క్యూట్ల మధ్యన ఆర్ ఆపరేషన్స్ జరుగుతుంది. సో వైర్ అంటే మనం ముందుగానే తెలుసుకున్నాం, జస్ట్ పాస్ ద వాల్యూ. సో ఈ వ్యాండ్, వార్ మధ్యలో కూడా ఈ 2 అనేది ఆర్ ఆపరేషన్ జరిగి ఇచ్చేస్తుంది అనమాట. జస్ట్ అలాగే వైర్ అనేది జస్ట్ పాస్ ద వాల్యూ. సో ట్రైరెగ్ అనేది సేమ్ యాక్ట్ ద వైర్లో. సో ఇందులో ట్రైరెగ్ అనేది మళ్ళీ రెండు రకాలు అనమాట. ఒకటి డ్రివెన్ స్టేటు, ఇంకోటి కెపాసిటివ్ స్టేట్ అనమాట. సో డ్రివెన్ స్టేట్లో ఏముంటాయి 0, 1, X. సో ఈ 3 వాల్యూస్ని మాత్రమే మనం డ్రివెన్ స్టేట్లో చూడగలం అనమాట.
ఇంపిడెన్స్ ఇచ్చినప్పుడు ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. సో కెపాసిటివ్ స్టేట్లో వచ్చినప్పుడు 0, 1, X, Z. సో ఈ 4 వాల్యూస్ని మాత్రం మనం ఇందులో స్పెసిఫై చేయగలము. నెక్స్ట్ రిజిస్టర్ డేటా టైప్ అనమాట. రిజిస్టర్లో ఫస్ట్ రెగ్ ఏం చేస్తుంది, బిట్ని స్టోర్ చేయగలదు. సో రెగ్ వాల్యూ ఎంత అంటే 64 బిట్ అనమాట. సో ఇంటిదేమో 32 బిట్, రియల్ ఆల్సో సేమ్. సో ఈ విధంగా సో రెగ్ అనేది మన బిట్ అనేది స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రెగ్ ఆఫ్ సింగిల్ బిట్, ఒక బిట్ మాత్రమే రెగ్లో మనం స్టోర్ చేసాం ఇప్పుడు. నెక్స్ట్ రెగ్లో ఇప్పుడు ఇంకోటి రెగ్లో మొత్తం ఏ అనే దాంట్లో మొత్తం 3 బిట్స్ అనేవి స్టోర్ చేస్తామన్నమాట. అలాగనమాట. సో ఇంట్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే -2 ప్లస్ సంథింగ్ ఏ ఒక వాల్యూను 32 బిట్ వరకు మనం స్టోర్ చేయగలం. నెక్స్ట్ రియల్ అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే పాయింట్స్ అనమాట. సో 0.0, 9.8 సంథింగ్ అలాగే ఏదైనా ఒక ఫ్రాక్షన్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే మనం రియల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైం అనమాట. టైం దేనికి యూజ్ చేస్తామంటే మన అవుట్పుట్ యొక్క సిమ్యులేషన్ మనం తెలుసుకోవడానికి ఒక సర్క్యూట్ మనం గీస్తాం. ఒక సర్క్యూట్ గీస్తున్నప్పుడు మనకి చూసుకున్నట్టయితే కిందన నానో సెకండ్స్ ఆ విధంగా మన టైం అనేది అది చూపిస్తుంది అనమాట. సో ఆ సిమ్యులేషన్ టైంని మనకి స్టోర్ చేయడానికి ఈ టైం అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ విధంగా అనేది డేటా టైప్స్ అనేది వెరీలాగ్లో యూజ్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ.